హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో అసలు బిగ్ బాస్ తనుజాకి ఆ ఎపిసోడ్ ఎందుకు చూపించారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు నాగార్జున గారు అయితే చాలా బాగున్నారు. నేను ఒకేసారి షాక్ అయ్యా నాగార్జున గారిని చూసి, ఎంత బాగున్నారు ఏంటి అని. నిజంగానే నాగార్జున గారి లుక్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. ఇంకా కళ్యాణ్ పడాల విషయానికి వస్తే, కెప్టెన్సీలో తను చీట్ చేసి కెప్టెన్ అయ్యాడు అని ఒక వీడియో ట్రోల్ అవుతుంది. అది బిగ్ బాస్ వరకు వెళ్ళింది. వాళ్ళు కూడా బయట ఏదైతే ట్రోల్ అవుతుందో అదే వీడియో క్లిప్ చూపించారు. కానీ అక్కడ అసలు ఆ రోజు ఆ కెప్టెన్సీ టాస్క్లో అసలు ఆ గేమ్ మొత్తం ఏం జరిగింది అనే వీడియో ఎందుకు అందరి ముందు ప్లే చేయలేదు. నిజంగానే కళ్యాణ్ పడాల తప్పు చేసుంటే, చీటింగ్ చేసుంటే, డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరూ తప్పు చేసి ఉంటే ఆ వీడియో అందరి ముందు చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? ఒకసారి ఇలానే డిమోన్ పవన్ సెకండ్ వీక్లోనే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో రీతూ చౌదరి అక్కడ తప్పు చేసిందని అందరూ అంటుంటే అది తను పట్టించుకోకుండా అక్కడ కెప్టెన్ చేసింది. సో అప్పుడు తను సాటర్డే ఎపిసోడ్లో వచ్చి నాగార్జున గారు చూపించి ఆ క్లిప్ చూపించి, ఇట్లా నువ్వు మిస్టేక్ చేసినావు, కావాలని చేసినావు అని రీతూ చౌదరిని అప్పుడు క్లాస్ స్పీకర్ తిట్టారు. వెంటనే డిమాండ్ పవర్ నాకు ఈ కెప్టెన్సీ వద్దు అంటే అప్పటికప్పుడు ఆ ఎపిసోడ్లో ఒక టాస్క్ పెట్టారు. సో అక్కడ డిమాండ్ పవర్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. తను ఓన్గా మంచిగా గెలిచాడు అన్నట్టు, చీటింగ్ అయ్యి కాకుండా గెలిచాడు అన్నట్టు ఆ ఎపిసోడ్ మనం అయితే చూసాం కదా. సో నిజంగానే ఇక్కడ కళ్యాణ్ పడాల తప్పు చేస్తుంటే డిమాండ్ పవన్ ప్రశ్నించినట్టు ఎందుకు అందరి ముందు ప్రశ్నించలేదు? ఆ వీడియో ఎందుకు చూపించలేదు? కరెక్ట్ కదా, ఇది లాజిక్కే కదా. డిమాండ్ పవన్ అప్పుడు కెప్టెన్సీని ఇట్లా చీటింగ్ చేసి కెప్టెన్ చేసింది రీతు అని ఏదైతే వీడియో ప్లే చేసి చూపించారో, నిన్న కూడా నిజంగానే అంత తప్పు అనిపిస్తే నిన్న అందరి మంది చూపించారు కదా, మరి ఎందుకు చూపించలేదు? సో ఇదొక పాయింట్. ఈ పాయింట్ ఇలా ఉంటే అక్కడ అసలు కెప్టెన్సీ టాస్క్లు మొత్తం అసలు ఎపిసోడ్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ అమ్మాయి దివ్య ఉంది చెప్పేసింది, తర్వాత బన్నీ గారు వచ్చి చెప్పినప్పుడు గెస్ట్ చేయాలి, కళ్యాణ్ గెస్ట్ చేయాలి కాబట్టి తను ఒక 5 minutes వరకు గ్యాప్ తీసుకున్నాడు, ఆలోచించాడు. ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే కళ్యాణ్ పడాలకి నెగిటివ్ ఉన్నోళ్ళు ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు. సో అక్కడ అసలు ఏం జరిగింది లైవ్ చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. డిమాండ్ పవన్ ఏంటి ఆ 5 నిమిషాల్లో చాలా చేసి చూపించాడు. ఒకే విధంగా చేసి చూపించినప్పుడు అనొచ్చు. ఇక్కడ డిమాండ్ పవన్ ఉంటే ఇటు సైడు కళ్యాణ్ పడాల ఉన్నాడు, ఇటు ఇమాన్యుయల్ తనుజ భరణి వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా. సో ఒకవేళ తను ఇట్లానే కాలు ఇట్లా అని ఇట్లా చూపించినప్పుడు ఇక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు కదా, ఇమాన్యుయల్ అనుకోవచ్చు కదా. మరి భరణి గారిని ఎందుకని గెస్ట్ చేశారనుకోవచ్చు. అప్పుడు డిమాండ్ పవన్ ఏంటి ఎపిసోడ్ మొత్తం ఒకసారి ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు, ఒకసారి ఇలా కూర్చున్నాడు, ఒకసారి ఇట్లా అని ఊగాడు. సో అదంతా చూస్తూ మీకు 5 నిమిషాలు చూస్తే డిమాండ్ పవన్ చేసింది ఏంటి, అన్ని హింట్లు ఇచ్చాడు. నిజంగానే ఒకటే హింట్ ఇస్తే ఎట్లా ఉండాలి, ఫస్ట్ నుంచి కాలు ఇట్లానే ఉండాలి కదా, ఇట్లానే ఉండాలి. ఇట్లా ఉంటే తనకు పర్ణే అని అర్థమవుతుంది. లేదు కొద్దిసేపు ఇట్లా కూర్చున్నాడు, కొద్దిసేపు కాలు ఇట్లా అన్నాడు, కొద్దిసేపు ఇట్లా అన్నాడు. ఇవన్నీ చేసినప్పుడు కళ్యాణ్కి ఎలా హింట్ ఇచ్చినట్టు అవుతుంది. అది ఇమాన్యుయల్ కూడా ఉన్నారు, ఇమాన్యుయల్ అనుకోవచ్చు కదా, భరణి అని ఎందుకు అనుకున్నారు? సో ఆ ఎపిసోడ్ మొత్తం చూసి మనం జడ్జ్ చేయాలి. కావాలని బిగ్ బాస్ ఆ ఎపిసోడ్ మొత్తం అక్కడ ఏం జరిగింది, అది మొత్తం 5 నిమిషాలు ఏం జరిగింది అది చూపిస్తే కరెక్ట్గా ఉండేది, లాజిక్ బాగుండేది. కానీ అక్కడ అసలు అలా చూపించకుండా బయట ఏదైతే ట్రోల్ అయిందో సో ఆ క్లిప్ వరకే చూపిస్తే మనకి అదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా అదొక్కటే ఇట్లా అనేది అదొకటి చూపించి తర్వాత కళ్యాణ్ పడాల ఎక్స్ప్రెషన్ అతను చూసినట్లు ఏమో చూపించాలి. కానీ ఫస్ట్ నుంచి 5 నిమిషాలు తను ఎన్ని యాంగిల్స్ మార్చాడు డిమాండ్ పవన్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అక్కడైతే కళ్యాణ్ పడాల తప్పేం లేదు, వాళ్ళిద్దరు హింట్ ఇచ్చుకున్నారు అని. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు హింట్లు ఇచ్చుకోవడానికి వాళ్ళు అసలు ఫస్ట్ కొంచెం ఉన్నారు, తర్వాత నుంచి వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు. గేమ్కి ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది లేదు, హింట్ ఇచ్చుకుందామని గేమ్ తర్వాత మాట్లాడుకున్నది లేదు. అసలు ఫస్ట్ నుంచి డిమాండ్ పవన్ ఏంటంటే రీతు విషయంలో జరిగినప్పుడు వాళ్ళిద్దరు రీతు అని డిమాండ్ పవన్ కళ్యాణ్ అసలు మేము నమ్మం, తను ఏ పని చేసినా మేము నమ్మం, తన మీద మాకు నమ్మకం లేదు అంటేనే చెప్పుకుంటూ వచ్చారు. అలాంటిది కళ్యాణ్ కూడా అంతే ఉంటాడు కదా. డిమాండ్ పవన్ ఎలా నమ్ముతాడు? అన్ని హింట్లు ఇచ్చినప్పుడు ఏది కరెక్ట్ అని అనుకోవచ్చు. ఆ రోజు ఏదో టాస్క్ జరిగినప్పుడు
వెంటనే వచ్చి ఫస్ట్ని డీమాన్ పవన్ కళ్యాణ్ పడాలని తీసేశాడు, ఎలిమినేటెడ్ అని చెప్పి తీసేశాడు. సో అంత వాళ్ళిద్దరి అట్లా ఉన్నప్పుడు ఇలా హింట్ ఇచ్చాడు అని ఎట్లా అర్థమవుతుంది? అదే కాకుండా తన అన్ని యాంగిల్స్ మార్చాడు. 5 నిమిషాల్లో తను ఎన్ని పొజిషన్స్ మార్చి కూర్చున్నాడు కదా డీమాన్ పవన్. కాలు అంతకుముందు కూడా సైకిల్ చేశాడు. అది ఆ కెప్టెన్సీ టాస్క్ మొత్తం చూస్తే మనకి అర్థమవుతుంది తను కాలు ఇట్లా ఇట్లా అని. అన్నీ వచ్చినప్పుడు అందరికీ ఇలానే కాలుతో ఇలా ఇలా అంటూ ఉన్నాడు. అవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ కావాలని అది చేసినట్టు ఈజీగా అర్థమవుతుంది. ఆ క్లిప్ తన ఎక్స్ప్రెషన్ కలిపి ఇదంతా ట్రోల్ అవుతుంది. బిగ్ బాస్ కూడా అదే చూపించాడు కదా. అసలు మొత్తం సెగ్మెంట్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కదా. సో అలా చేయకుండా ఇలా చేశాడు. అది డీమాన్ పవన్కి కళ్యాణ్ పడాలి కాదు, అసలు నిజంగానే పడదు. వాళ్ళిద్దరు ఎందులో హెల్ప్ చేసుకున్నది లేదు. ఆ బెడ్ టాస్క్లో కూడా తోసేశారు. డీమాన్ పవన్ని కళ్యాణ్ పడాలా వీళ్ళందరూ కలిసి తోసేశారు. సో అక్కడ ఎక్కడ ఇంకా వీళ్ళకి తనకి హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది మీకు? ఇదొక పాయింట్. సో ఇన్ని ఉన్నప్పుడు తనుజని అందులో కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఈ వీడియోని ఎందుకు చూపించారు అంటే, ఆ చిన్న క్లిప్ ఎందుకు చూపించారు? మొత్తం చూపిస్తే ఒక క్లారిటీ ఉండదు. ఆ వీడియో అక్కడ మొత్తం జరిగింది, కెప్టెన్సీ టాస్క్ మొత్తం జరిగింది ఏంటి అనేది చూపిస్తే 5 నిమిషాలు చూపించినా వాళ్ళకి అర్థమయ్యేది, తనకి అర్థమవుతుండేది కదా. సో అట్లా ఏం చూపించకుండా ఇది ఒక్కటే చూపించారు. బిగ్ బాస్ ఏది చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు కాబట్టి ఆయన ఏమనుకున్నారో ఆ విధంగా చూపించాలి. కానీ ఇక్కడ కళ్యాణ్ పడాలా తప్పు చేశారు అందుకే చూపించారు అన్నట్లయితే లేదు నాకైతే. సో 90% అంతే ఉంది. నిజంగానే వాళ్ళు హెల్ప్ చేసుకునే వాళ్ళైతే ముందు మాట్లాడుకోవాలి, గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి. డీమాన్ పవన్ కళ్యాణ్ పడాలి. అదే కాకుండా వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అది వాళ్ళిద్దరు ఎక్కడ మాట్లాడుకున్నది లేదు, ఇద్దరు గేమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేసుకున్నది లేదు, ఏది లేదు. అదే కాకుండా కాలు ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మో కూడా ఉన్నాడు కదా, తన సైడ్ అనుకోవచ్చు కదా, బర్నీ అని ఎందుకు అనుకోవాలి? సరే ఒకళ్ళ హింట్ ఇచ్చినా కానీ ఇట్లా ఇస్తే కానీ ఎమ్మో అనుకొని చెప్పేసి ఉండొచ్చు కదా, అలా కూడా ఆలోచించవచ్చు కదా. డీమాన్ పవన్ కావాలని ఇట్లా కాలు ఇట్లా అన్నాడు అంటే ఎమ్మోకెళ్ళి కాలు చూపించాడు కానీ ఎమ్మో అని తన కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించడానికి ఇదంతా చేశాడు డీమాన్ పవన్ అని మనం అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఈ పర్టిక్యులర్ ఆ ఎపిసోడ్లో నాకు నిన్నైతే అనిపించింది కావాలని బిగ్ బాస్ ఏదో చేస్తున్నాడు, తనుజాకి ఏదో హెల్ప్ చేయడానికా లేకపోతే ఏంటి, తన బంధాలు పెట్టుకుంది కదా ఆ బంధాల నుంచి తన విముక్తి చేయడానికి చూపించాడా అనేది మనకైతే తెలియదు. బిగ్ బాస్ కూడా మరి ఏమనుకున్నారు ఏంటో మనకి తెలియదు, ఇంకా ఆయన ఏం చేయాలనుకున్నారు. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. కానీ ఇలా ఇది మొత్తం నాకైతే తప్పు అనిపించింది. కళ్యాణ్ పడాలది ఏం తప్పు లేదని అనిపించింది. సో ఎందుకంటే నిజంగానే అలా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు అప్పుడు ఎపిసోడ్లోనే చెప్తే, నిన్న నాగార్జున గారే చెప్పి డీమాన్ పవన్ ఇట్లా వార్నింగ్ చేసి ఆ కెప్టెన్సీ తీసేస్తే బాగుంటుంది. నిజంగా తప్పు చేశారని వాళ్ళకి అనిపించలేదు కాబట్టి తనుజాకి ఒక్కదానికి పిలిచి చూపించారు. నిజంగా తప్పు జరిగితే నిన్న ఎపిసోడ్లో అది వాళ్ళని ప్రశ్నించినట్లయితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా. అప్పుడు ఆ కెప్టెన్సీ తీసేస్తే ఏమవుతుందంటే తనకి ఒక రిగ్రెట్ అనేది పోతుంది. ఎందుకంటే మనం చూసిన వాళ్ళకి కూడా ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు, ఎట్లా అయ్యాడు, చీట్ చేసి అయ్యాడని మనం బయట ఉన్న వాళ్ళం అదే ఫీల్ అవుతాం. తనకి ఇప్పుడు అది ఆ మ్యాటర్ తెలియదు కాబట్టి తను నేను గెలిచాను అయ్యాను అనుకుంటాడు కదా, అనుకునే ఆలోచనలోనే ఉంటాడు. నిజంగానే తనకేంటి ఈ విషయం బయటకు వచ్చి చూసినా లేకపోతే ఫ్యాన్స్ కానీ బయట ఉన్నోళ్ళు కానీ చీట్ చేసి అయ్యాడు అనే మైండ్లో ఒక అయితే ఆలోచన అయితే ఉంటుంది. నిజంగా అలా తప్పు జరిగినప్పుడు చెప్తే బాగుండేది. నిజంగానే బిగ్ బాస్కి అలా అనిపిస్తే 90% నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఒకలా అనిపిస్తే నిజంగా తప్పు అనిపిస్తే ఆ వీడియో చూపిస్తే అది క్లారిటీ వచ్చింది, ఏం జరిగింది అందరికీ తెలిసేది, చూసే వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఏంటి అంటే ఆయన చీట్ చేసి కెప్టెన్గా ఉన్నాడని మనకు చూపించాడు. ఎందుకంటే కళ్యాణ్కి ఆ విషయం తెలియదు కదా, తనుజకు ఒక్కదానికి తెలుసు. తనుజ ఏమనుకుంటుంది, చీట్ చేసి కెప్టెన్ అయ్యాడు అని తన మైండ్లో అదే ఉంటుంది. మనం చూసే ప్రేక్షకులందరికీ అదే మైండ్లో ఉంటుంది. అది ప్లే చేశాడు కాబట్టి అదే నిజమేమో ఇప్పుడు అంతే అనుకుంటాం కదా. తను ఏంటంటే చీట్ చేసి కెప్టెన్ అయ్యాడని ఫీలింగ్ తనకి ఉంటుంది. తను అంటే జెన్యున్గా అవ్వలేదు అనే ఫీలింగ్ తనకు ఉంటుంది. తనకి మరి ఎలా ఆ విషయం తెలుస్తుందో నాకైతే తెలియదులే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏదో ఒకటి చేసి ఆ కెప్టెన్సీ తీసేస్తే నిన్నే బాగుంటుంది. ఎందుకంటే తనకు కూడా బయటకు వచ్చి చూసుకున్నా, అరే
ఇంత జరిగిందా, కెప్టెన్సీ నాకు దీనివల్ల వచ్చి చీట్ చేసి వచ్చిందని అనుకున్నారా నా ఫ్యాన్స్ కానీ ప్రజలు చూసేవాళ్ళు కానీ అన్నీ తనకి మైండ్లో ఉంటుంది కదా. సో అది ఒకటి చేస్తుంటే బిగ్ బాస్ అదొకటి తప్పు చేశాడు అనిపిస్తుంది. సో అది చేస్తుంటే బాగుండేది అనిపించింది.